దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. లాలయను రజితను అంటే అబ్రహామును మరి స్త్రీలను ప్రేమించి మరి మంచి ఇల్లునిచ్చిండు. ఈ గృహ ప్రవేశం ద్వారా దేవుడు మనల్ని అందరినీ సమకూర్చిండు. గనుక మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి దేవుడు మనతో ఏం మాట్లాడనున్నాడో మనం దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకొని మనం ముగించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, నా మహిమ నిమిత్తం నేను సృష్టించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేస్తుని, వారిని పుట్టించేవాడను నేనే. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రభా, మీరు స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడండి. వినగల చెవులను, గ్రహించే మనసును మీరు కలగజేయండి. మరి వాక్యం ముగింపేంత వరకు మీరే అధ్యక్షత వహించండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, నా మహిమ నిమిత్తం దేవుడు తనకు మహిమ రావాలని మరి అబ్రహాము స్త్రీల మరి నీళ్ళ మీద ఉండకుండా, పెంట కుప్ప మీద ఉండకుండా, దీన స్థితిలో, దరిద్ర స్థితిలో, లేమిన ఉండకుండా మరి దేవునికి మహిమ రావాలని, దేవుని నామానికి ఘనత రావాలని మరి దేవుడు మంచి బిల్డింగ్ను దేవుడు ఇచ్చిండు. మరి ఆ సందర్భంగా మరి మనం అందరం సమకూర్చబడ్డాం. కనుక మా ఇల్లును బట్టి మరి భార్య భర్తలు ఎంతో కృతజ్ఞత దేవునికి కలిగి ఉండాలి. అదేవిధంగా మరి అబ్రహాము స్త్రీల వారి ద్వారా మరి సర్వరెడ్డిపల్లెలో మరి దేవుడు మహిమపరచబడాలని, ఘనపరచబడాలని, హెచ్చించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక మరి దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నా మహిమ నిమిత్తం నేను సృష్టించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించము. నేనే వారిని కలగజేస్తుని, వారిని పుట్టించిన వాడను నేనే. అయితే దేవుడు భూమి మీద ప్రతి ఒక్కరిని కూడా దేవుడే పుట్టించండు. అన్ని జనులను కావచ్చు, మరి క్రైస్తవులను కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడే పుట్టించండు. దేవుడు ఒకడే. గనుక సృష్టికర్త ఒకడే. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, మనుషులను, పశువులను, సూర్య నక్షత్రాలను, భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని మరి సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన ఏమంటుండంటే, నా ప్రజలు సృష్టించిన న్యాయ దగ్గర వర్తలేరు. ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను, ఎన్నో నష్టాలను, ఇల్లు లేకుండా జీవిస్తున్నారు, అనారోగ్యంతో జీవిస్తున్నారు, మరణ స్థితిలో ఉంటున్నారు, మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు, సమాధానం లేకుండా బాధపడుతున్నారు, అనేకులు అప్పులతో బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు, అనేకమైన నిందలతో, అవమానాలతో, అపజయాలతో మరి బాధపడుతున్నారు. అనేకులు
మాంత్రిక శక్తులతో మరి అపవిత్రాత్మలతో బాధపడుతున్నారు. మరి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడు మనల్ని మహిమపరిచిండు, మనం దేవుని మహిమపరచాలి. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి. మనకి ఏ విధంగానైతే మంచి బిల్డింగ్ను దేవుడు అనుగ్రహించిండో అదేవిధంగా మరి ఆయన మహిమ కొరకు మరి అనేక ప్రజలు దేవుని రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో దేవుని అడగాలి, ప్రభా మరి సర్వరెడ్డిపల్లిలో మరి అనేక ప్రేమైన ప్రజలు బాధలతో ఉంటారు, రోగాలతో ఉంటారు, అప్పుల బాధలతో ఉంటారు, ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు, సమాధానం లేకుండా ఉంటారు, అంతేకాకుండా ఇండ్లు లేకుండా ఉంటారు, మరి సదుపాయాలు లేకుండా దీన స్థితిలో దరిద్రత స్థితిలో ఉంటుండ్రు. మరి రకరకాల పాపంతో శాపంతో మాంత్రిక శక్తులతో బంధింపబడుతున్నారు. మరి ప్రపంచంలో ఎందరో ఎన్నో కష్టాలతో, ఎన్నో బాధలతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో రకాల శత్రువులతో బంధింపబడి ఉంటున్నారు. వారందరినీ ప్రభా నువ్వు నడిపించు, వారందరికీ రక్షణ కలజేయి, వారందరినీ స్వస్థపరచు, వారందరినీ మీరు ఆస్వాదించు, అందరికీ రక్షణ కలజేయని మనం ప్రార్థన చేయాలి. మరి చాలామంది ప్రార్థన చేయడం లేదు, స్వార్థాలు బాగా ఎదురవుతున్నాయి. వారికి ఇష్టమైన వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తారు, కానీ మరి అందరి కొరకు ప్రార్థన చేయడం లేదు. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, భూమి మీద అందరూ నా బిడ్డలే, అందరూ నా ప్రజలే, అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మరి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు అందరికీ తండ్రి, అందరి పాపాల కోసం, అందరి దోషాల కోసం, అందరి అతిక్రమాల కోసం, అందరి శాపం కోసం ఆయన 2022వ సంవత్సరం క్రింద సిలువలో మరణించిండు. అందరికీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి మీద ఎండ పడుతుంది, అందరి మీద వర్షం పడుతుంది, అందరికీ పంటలు పండుతున్నాయి. మరి దేవుడు అందరి దేవుడు గనుక అందరూ సుఖంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ ఏ సమస్య లేకుండా ఉండాలని, అందరూ రక్షణ పొంది నిత్య జీవం పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. గనుక ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు అన్ని జనులు వాళ్ళు మరి మాట వినరు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు మా మాట వినరు అనకూడదు. వాళ్ళు క్రైస్తవులైనా అన్ని జనులైనా మరి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. మరి క్రైస్తవులకు రక్షణ ఉండలేదు, అన్ని జనులకు రక్షణ ఉండలేదు. దేవుడు కరుణామయుడు, ఆయన అందరినీ కనికరించి దయను పెట్టి ప్రతి ఒక్కరిని ఆస్వాదించాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనతోటి మాట్లాడుతున్నాడు. గనుక మనం ఆయన మహిమ నిమిత్తం మనం అనేకులు రక్షణ పొందాలని, అనేకులు విడుదల పొందాలని, అనేకులు ఆస్వాదించబడాలని, అనేకులు దీవించబడాలని, మనం అనేకులు దేవుని యొక్క రక్షణలోకి రావాలని మనం హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ఆస్వాదించబడతాం, దీవించబడతాం, అభివృద్ధి అవుతాం. ఇంకా దేవుడు మళ్ళా మహిమపరుస్తాడు. ఇంకా దేవుడు మళ్ళా అన్ని రకాల
హెచ్చిస్తాడు. మరి చాలామంది వాళ్ళు రక్షణ పొందరు, ఫలానోళ్ళు మారు మనసు పొందరు. మరి మేము బాధ్యత తీసుకున్నాం, పరిశుద్ధాత్మ పొందుకున్నాం, భాషలు మాట్లాడుతున్నాం, మరి మాకు రక్షణ ఎందుకు లేదు, మేము రక్షించబడ్డాం అని కొందరు. ఇంకా కొందరు మేము యేసుక్రీస్తును సొంత రక్షకునిగా మేము నమ్మలేదు అని కొందరు. మరి దేవుడు ఏమంటున్నాడంటే దేవుని దగ్గరికి మరి నమ్మిండా నమ్మలేదా అన్నది కాదు. ఆయన నామం పేరిట ఎవరు విశ్వాసంతో ఏది అడిగితే అది ఇచ్చేటువంటి దేవుడు. యేసు ప్రభు ఒక మతం కాదు, ఒక మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు ప్రభు యుద్ధకు రాడు అని లేఖనంలో రాయబడ్డది. కనుక మనం దేవుని యొక్క మార్గాన్ని కోరుకోవాలి, దేవుని యొక్క రక్షణ పొందుకోవాలి. అందుకనే ఇక్కడ మరి 138వ కీర్తన చూసినట్టయితే 7వ వచనం చూసినట్టయితే, నేను ఆపత్తులో చిక్కబడి ఉన్నాను, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును అని అంటుండు. అంటే ఇక్కడ ఒక భక్తుడు ఏమంటున్నా అంటే, నేను ఆపత్తులో చిక్కబడి ఉన్నాను. మనం హాస్పిటల్కి పోయి డాక్టర్కి ఏ విధంగా మనకున్న అవస్థలు, మనకున్న సమస్యలు చెప్పుకుంటామో, మరి అదేవిధంగా మనం దేవుని దగ్గర మరి అన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. మరి ఇక్కడ ఒక భక్తుడు విశ్వాసంతో చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, నేను ఆపత్తులో చిక్కబడి ఉన్నాను అని అంటుండు. నేను ఆపత్తులో చిక్కబడి ఉన్నాను, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించటకై నీవు నీ చెయ్యి చాపెదావు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. ఆయనకు దేవుడు అంటే చాలా ఇష్టం. కనుక ఆయన అంటుండు, మరి ఏమంటుండంటే, నేను ఆపత్తులో చిక్కుకొని ఉన్నాను, నా శత్రువుల కోపం నుండి నువ్వు నన్ను రక్షిస్తావు, నీ కుడి చెయ్యి నన్ను రక్షిస్తుంది అని ఆయన చెప్తుండు. కనుక ఆయనకు దేవుడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన మామూలుగా ఒక గొర్రెలు కాసేటువంటి వ్యక్తి. ఆయనను మరి ఒక రాజుగా చేసిండు దేశానికి. ఆ రాజు కాకుండా అతని ఇంకా చక్రవర్తిగా చేసిండు. కనుక ప్రియులారా, మరి దావీదును మరి హెచ్చించటానికి, దీవించడానికి కారణం ఏంటంటే, మరి దావీదు అన్ని విషయాలు దేవునికి చెప్పుకునేవాడు. మరి సౌలు ఆయన మీదకి వచ్చినప్పుడు మరి దేవునికి చెప్పుకున్నాడు. మరి గొల్యాదు ఆయన మీదకి మరి యుద్ధానికి వచ్చినప్పుడు మరి దేవునికి చెప్పుకున్నాడు. మరి 4 దిక్కుల శత్రువులు ఆయనను రంపి ఆయన రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని, స్వతంత్రించుకోవాలని వచ్చినప్పుడు మరి వాళ్ళ మీద మరి దావీదుకు విజయం కలగజేసిండు. సౌలు నుండి, గొల్యాదు నుండి, 4 దిక్కుల శత్రువుల నుండి మరి దేవుడు మరి రక్షించిండు, విజయాన్ని సమకూర్చిండు. కనుక ప్రియులారా, మనం దేవుడు అంటే నమ్మకం పెట్టాలి. ఎవరైతే నమ్ముతారో నమ్మువారికి సమస్తం సాధ్యమే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తం సాధ్యమే. కనుక మనం దేవుని మీద నమ్మకం పెట్టాలి, అపనమ్మకం పెట్టద్దు. ఆయన నామం పేరిట మరి మనం ఏది అడిగిన దేవుడు మరి ఇస్తాడు.
తన కుమారుడు మహిమపరచబడాలని మరి దేవుడు మనకు అడిగింది ఇస్తాడు కనుక మనం విశ్వాసం పెట్టాలి. ఇక్కడ దావీదు విశ్వాసం పెడుతుండు. ఏమని? ఆపత్తుల్లో చిక్కబడి ఉన్నాను, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించును. శత్రువులకు మన మీద కోపం ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్టయితే మరి సౌలుకు మరి దావీదు మీద కోపం ఉన్నది. మరి దావీదు ఏ పాపం చేయకపోయినా, మేలు చేసినా, ఎంత మేలు చేసినా, ఎంత సపోర్ట్గా ఉన్నా అతనికి మాత్రం మరి సౌలుకు మాత్రం కోపం ఉన్నది. మరి చాలామందికి మనం ఎంత మేలు చేసినా, ఎంత సాయం చేసినా, ఎంత ఉపకారం చేసినా మరి కొంతమందికి మన మీద కోపం ఉంటుంది. కనుక మనం ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు. మనం ఆపత్తులో చిక్కబడ్డప్పుడు దేవునికి మొరపెట్టి మనం విడుదల పొందాలి. దేవుని మీద విశ్వాసం పెట్టాలి. దేవుడు నన్ను రక్షిస్తాడని నమ్మాలి. దేవుడు తన గుడి చేయిని చాపి నన్ను రక్షిస్తాడు. మరి శత్రువుల నుండి, సమస్యల నుండి, బాధల నుండి విడిపిస్తాడని నమ్మాలి. అందుకనే 43వ కీర్తనలో ఒక భక్తుడు ప్రార్థన చేస్తుండు, దేవా నాకు న్యాయం తీర్చుము, కష్టం కలిగి దౌర్జన్యం చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపించదవు అని అంటుండు. ఎందుకంటే ఆయన విడిపించే దేవుడు అని ఆయనకు అర్థమైంది. ఆయనను విడిపించే దేవుడు అని ఆయనకు అర్థమైంది. కనుక ఆయన ఏమంటుండంటే నీవు నన్ను విడిపించేదావు. ఎందుకంటే ఆయనను సౌలు చేతుల నుండి విడిపించిండు. ఎలుగుబంటి నుండి విడిపించండు. 4 దిక్కుల శత్రువుల నుండి విడిపించండు. ఒకరోజు 10,000 మంది శత్రువుల నుండి విడిపించండు. గనుక ఆయనకు దేవుడు అంటే నమ్మకం. అతడు ఏమంటున్నాడంటే ఎంతమంది నా మీద కష్టం పొందినా, ఎంతమంది దౌర్జన్యం చేసినా, ఎంతమంది నాకు అన్యాయం చేసినా దేవుడు నాకు న్యాయం చేస్తాడు. దేవుడు నాకు అన్యాయం చేయడు. దేవుడు నన్ను విడిపిస్తాడు. దేవుడు నన్ను నిలబెడతాడని ఆయన రూఢిగా సాక్ష్యం చెప్తున్నాడు. కనుక మనం కూడా మరి దేవుడు మనల్ని కాపాడుతాడని, దేవుడు నన్ను మళ్ళా రక్షిస్తాడని, దేవుడు మళ్ళా విడిపిస్తాడని, దేవుడు మళ్ళా ఆపత్తుల నుండి మరి బయటకు తీసుకొస్తాడని మరి నమ్మాలి. అంతేకాకుండా ఇల్లు లేని వాళ్ళు నాకు మంచి ఇల్లు ఇస్తాడని, సంతానం లేని వాళ్ళు నాకు సంతానం ఇస్తాడని, సమాధానం లేని వాళ్ళు దేవుడు నాకు సమాధానం ఇస్తాడని, మరి మాంత్రిక శక్తులతో బాధపడుతున్న వాళ్ళు మాంత్రిక శక్తుల నుండి విడిపిస్తాడని, కోపిస్తుల నుండి విడిపిస్తాడని, ఎవరైతే దౌర్జన్యం చెప్తారో, ఎవరైతే కష్టం పెట్టుకొని దౌర్జన్యం చేస్తారో వాళ్ళ నుండి దేవుడు విడిపిస్తాడని విశ్వాసం పెట్టాలి. మన పితరులు దేవుని మీద విశ్వాసం పెట్టి మరి లోకాలను జయించిండు, రాజ్యాలను జయించారు. మనం విశ్వాసం పెట్టాలి, నమ్మకం పెట్టాలి. నమ్మకం పెట్టడం ద్వారా ఒక ఆమె 4 రోజులు సమాధి చేయబడ్డ ఒక వ్యక్తి బయటకు వచ్చిండు. విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు. విశ్వాసం ద్వారా గుడ్డి వాళ్ళు చూసారు, మూగవాళ్ళు మాట్లాడారు, కుష్ఠరోగులు శుద్ధి అయ్యారు, అనేక అపవిత్రమైన ఆత్మలు పట్టిన వాళ్ళు విడిపించబడ్డారు. కనుక ప్రియులారా,
దేవుని మీద మనం విశ్వాసం పెట్టాలి. మనం దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించాలి, తెలివిని సంపాదించాలి. చాలామంది మాకు సంపద లేదు, ఆర్థికంగా వెనుకబడిపోయినాం అని ఎప్పుడు డబ్బు మీద మనసు ఉంటుంది. డబ్బు లేకపోయా రాబడి లేకపోయా ఎట్లా బతుకుతామో, పిల్లలు ఎట్లా బతుకుతారో, కుటుంబం ఎట్లా పోషించబడుతుందో, భవిష్యత్తు ఎట్లుంటుందో అని చాలామంది డబ్బు గురించి, సంపద గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు. కానీ ఇక్కడ మరి దేవుడు ఏమంటున్నాడంటే, అపహరించి సంపాదించుకుంట కంటే జ్ఞానం సంపాదించుట శ్రేష్టం. అపహరించి సంపాదించుకున్నట కంటే జ్ఞానం సంపాదించుట ఎంతో శ్రేష్టం. జ్ఞానం సంపాదించుకున్నట్టే జ్ఞానం నాకు ముఖ్యాంశం. మనం జ్ఞానం సంపాదించుకున్నట మన వంశం, మన ఇశ్రాయేలు వంశం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి వంశం ఏంటంటే జ్ఞానం సంపాదించుకున్నట. కనుక మనం జ్ఞానం సంపాదించుకోవాలి. కొంతమంది దయ్యాల జ్ఞానం చొప్పున నడుపుతారు, కొంతమంది సొంత జ్ఞానం చొప్పున నడుపుతారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుందంటే జ్ఞానం సంపాదించు. జ్ఞానం అంటే దేవుని యొక్క ఆలోచన. మనం దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడవాలి. మన ఆలోచనలు పక్కకు పెట్టాలి, సైతాన్ ఆలోచనలు పక్కకు పెట్టాలి, దేవుని మీద విశ్వాసం పెట్టాలి. దేవుడు నన్ను ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నాకు డబ్బు ఇస్తాడు, దేవుడు మాకు ఆస్తులు ఇస్తాడు, దేవుడు నాకు మరి బైక్ ఇస్తాడు, దేవుడు నాకు కారు ఇస్తాడు, దేవుడు నన్ను ఆస్వాదిస్తాడు, దేవుడు నాకు నా కోరికలను తీరుస్తాడు అని మనం విశ్వాసం పెట్టాలి. ఆపదల నుండి విడిపించడమే కాదు, దేవుడు నిన్ను పై స్థానంలో నిలబెట్టేటువంటి శక్తి గలవాడు దేవుడు. గనక ఇక్కడ మరి అబ్రహామును మరి స్త్రీలను ప్రేమించి ఇంత పెద్ద బిల్డింగ్ దేవుడు ఇచ్చిండు. గనుక మనం వీరు దేవుని బట్టి సంతోషించాలి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. వీరు దేవుని బట్టి సంతోషించింది కనుక దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారం నడిచారు కనుక దేవుడు మంచి బిల్డింగ్ను దేవుడు అనుగ్రహించారు. 2 పిల్లలను ఇచ్చారు. వీరి కూతురు పేరు పరిమళ, కుమారుని పేరు ప్రవీణ్ కుమార్. 4 కుటుంబంలో దేవుడు మంచి ఆరోగ్యంగా మరి సంతోషంగా మరి అన్ని అక్కర్లు అవసరతలు తీర్చి మంచి బిల్డింగ్ ఇచ్చినందుకు మరి రోజు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఏ ఆపద వచ్చినా, ఏ ఆపదలో చిక్కబడ్డా దేవుని మీద విశ్వాసం పెట్టాలి. శత్రువుల కోపం నుండి నన్ను విడిపిస్తాడు, మరి ఆపదల నుండి నన్ను విడిపిస్తాడు, ఆయన కుడి చేయి చాపి నన్ను రక్షిస్తాడు అని విశ్వాసం పెట్టాలి. ఏమండి అబ్రహాం గారు, విశ్వాసం పెడతావా? పెట్టాలి. దేవుడు మంచి ఇల్లు ఇచ్చిండు కదా, మరి విశ్వాసం పెట్టాలి. ఏ ఆపదున్నా పెట్టాలి. దేవుడు మంచి దేవుడు. మరి అనేకులకు దేవుడు మేలు చేయాలని ఆత్మలో భారం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే భారం కలిగి ఉంటామో దేవుడు మనకు కావాల్సింది దేవుడు ఇస్తాడు. అదేవిధంగా వెండిని సంపాదించుకున్నట కంటే తెలివిని సంపాదించుకున్నట మేలు.
చాలామంది వెండి కావాలని, చాలామంది వెండి కావాలి, బంగారం కావాలి, డబ్బు కావాలి అని చాలామంది టెన్షన్ పడుతుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, వెండిని కానీ మరి బంగారాన్ని కానీ నువ్వు సంపాదించుకోవాలని నువ్వు ఆరాటపడకు. నీకు ఎండి కావాలంటే నేను తగిన సమయం వచ్చినప్పుడు ఎండి ఇయ్యనా? నీకు బంగారం కావాలంటే నీకు కావాలన్నప్పుడు నేను ఇయ్యనా? నిన్ను పుట్టించిన వాడిని నేనే. ఏ వయసులో నీకు ఏం కావాలంటే అది నేను నీకు ఇస్తా అని అంటున్నాడు. కనుక మనం వెండిని సంపాదించడం కంటే తెలివిని సంపాదించట ఎంతో మేలు. మనం తెలివిని సంపాదించాలి. ఒకరికి తెలివి లేకుండా మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను. కొంతమంది తొందరపడి బాగా కోపం ఉంటుంది. కొంతమంది కోపం వస్తే టీవీలు వడగొడతారు, కుర్చీలు వడగొడతారు, దర్వాజాలు వడగొడతారు, మంచాలు ఇరగొడతారు, డేకోల మంచాలు ఇరగొడతారు, హోమ్ థియేటర్లు పలగొడతారు. మరి ఏది ఉంటుంది మరి పగలగొడతారు. ఒకరికి తెలివి లేకుండా మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పి పోను. కనుక ప్రియులారా, మనం తొందరపడకుండా మనం తెలివిని సంపాదించాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, మంచి వివేచన కలిగి ఉండాలి. మరి అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ వచ్చేటట్టు, దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. మన నడుకలో దేవునికి మహిమ రావాలి. మన విషయంలో దేవునికి మహిమ రావాలి, కానీ అవమానం రావద్దు. మిమ్మల్ని బట్టి అన్ని జనుల మధ్య నా నామం దీని మీద దూషించబడుతున్నది అని రాయబడ్డది. మనలను బట్టి దేవునికి మహిమ రావాలి. ఇశ్రాయేలు పల్లెలో మరి అబ్రాహాము స్త్రీలను బట్టి మరి దేవునికి మహిమ వచ్చింది. దేవుడు వీరికి తోడుగా ఉండి మంచి బిల్డింగ్ను ఇచ్చిందని దేవునికి మహిమ వచ్చింది. మనమందరం కూడా, మీరందరూ కూడా దేవునికి మహిమ వచ్చేటట్టు మరి దేవుని మార్గంలో నడవాలి. మనం అభివృద్ధి అయినప్పుడే, మనం ఆస్వాదించబడ్డప్పుడే, మనం విస్తరించబడ్డప్పుడే దేవునికి మహిమ వస్తుంది. కనుక అందరూ తలలు వంచండి, కళ్ళు ముచ్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. అబ్రహామును స్త్రీలను ప్రేమించి మంచి పెద్ద బిల్డింగ్ ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిమళను దీవించండి. మరి ప్రవీణ్ కుమార్ను మీరు దీవించండి. ఈ నలుగురిని మీరు ఆస్వాదించండి. వీళ్ళను ప్రతిష్ఠించినందుకు, వీళ్ళను మీరు దీవించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇల్లు చుట్టూ అగ్ని కంచండి, దుద్దలను కాపుదల దయచేయండి. ఇది మొదలుకొని మీరే ఇంట్లో ఉండండి. వీళ్ళను మీరు ఆస్వాదించండి. మీ చిత్తానుసారంగా వీరిని నడిపించండి. వీరి ద్వారా అనేకులు మరి నీ యొద్దకు వచ్చటానికి మార్గం తెరవండి. నువ్వు పుట్టించిన ప్రజలందరూ మరి నీ నామం పెట్టబడిన వారందరూ కూడా మరి ప్రార్థన చేస్తే మరి నీ యొద్దకు మరి వస్తారని మరి వాక్యం ద్వారా మాట్లాడినా, మీరు ప్రార్థిస్తున్నప్పుడు అందరినీ నడిపించండి. ఈ కూడికలో పాల్గొన్న దైవ సేవకులకు, ఇక్కడ ఉన్న విశ్వాసులకు, ఇక్కడున్న ప్రజలందరికీ మరి మేలు చేయండి. వీరందరికీ మరి రక్షణ కలిగజేయండి. దీవించండి, కృపలో భద్రపరచండి. అనేకమైన నీకు మహిమార్చే కార్యాలు వీరి అందరికీ దయచేయాలని యేసు నామంతో
ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.